84వ కీర్తన మనము చదువుతున్నాం. ఆరాధన వాక్య ధ్యానముగా కీర్తనల గ్రంథంలో నుంచి 84వ కీర్తన మనము చదువుకుందాం. ఇందులో 12 వచనాలు ఉన్నాయి. ఒక వచనం నేను, ఒక వచనం మీరు చొప్పున ఈ కీర్తనలు మనం చదువుకొని అందులో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసి ఆ తర్వాత అట్టి మాటలను బట్టి తొలిపడుతున్న వారిని ప్రభువును ఆరాధించి గణపరచుదాం. కీర్తన 84 మొదటి నుంచి 12 వచనాల వరకు. సైన్యములకు అధిపతి యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములలో చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నది. సైన్యములకు అధిపతి యెహోవా, నా రాజా, నా దేవ, నీ బలిపీఠము వద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు భూమి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయి మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాక లోయలో బడి వెళ్ళుచు దానిని జలములమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణం చేయుదురు. వారిలో ప్రతివాడును సీయోనులో దేవుడి సన్నిధిని కనపడును. యెహోవా సైన్యములకు అధిపతి అగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కీడమా దృష్టించుము. నీవు అభిషేకించిన వారి ముఖమును లక్షించుము. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం నొద్ద నుండుట నాకిష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కీడములై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు. దేవుడి మాటలు దీవించుగాక. ఈ కీర్తన ఎవరు రాశారు అని మనం చూసినప్పుడు కోరహు కుమారుడు ఈ కీర్తనను రాసినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. 84వ కీర్తన కోరహు కుమారుడు వారు రచించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుణ్ణి ఆరాధించడానికి ముందుగా ఇందులో నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానం చేసి ఆ తర్వాత ప్రభువును ఆరాధించి గణపరచుదాం. ఎప్పుడైతే దేవుని పిల్లలుగా దేవుని నుండి ఆయన వాక్య ప్రత్యక్షతను మనం పొందుకుంటాము, అప్పుడు దేవునితో మనకు సరైన సంబంధం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవునితో సరైన సంబంధాన్ని మనం కలిగి ఉంటామో అప్పుడు మనము దేవుని మాటలను బట్టి ప్రతిస్పందించేటువంటి వారు మనము ఉంటాం. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని బట్టి మనం ప్రతిస్పందించే వారిని ఉంటామో మరి అప్పుడు మన జీవితంలో ఎదురయ్యేటువంటి ప్రతికూలమైన పరిస్థితుల వైపు మనము చూడకూడదు. మరి దేవుని వైపే మన కన్నులెత్తి ఆయన వైపు చూస్తూ ఆయన మార్గంలో నడిచే వారిని మనము ఉంటాం. విశ్వాస యాత్రలో ప్రతికూలత వైపు కాకుండా దేవుని వైపే చూస్తూ వారి యాత్రను కొనసాగించే వారికి దేవుడు బహుమానం ఇస్తారనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక్కడ ఈ కోరాహు కుమారులు వారు దేవుని నుండి పొందుకున్నటువంటి ప్రత్యక్షత ఏంటి, దేవునితో వారికి ఉన్నటువంటి సంబంధం ఏంటి అని మనం ఆలోచన చేసినప్పుడు దేవుని నుండి వారు ఎటువంటి ప్రత్యక్షతను వారు పొందుకున్నారు, దేవుని గురించి
వారికి ఎటువంటి అవగాహన ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేసినప్పుడు 2వ వచనంలో వారు ఏమంటారంటే, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయించుతారు. దేవుని గురించి వారు నేర్చుకున్నటువంటి ఒకానొక విషయం ఏంటి అంటే, నా దేవుడు ఆయన జీవము గలవాడు అనేటువంటి విషయం వారికి అర్థమైంది. వారు విశ్వసిస్తున్నటువంటి దేవుడు, వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు, వారు వెంబడిస్తున్నటువంటి దేవుడు ఆయన జీవము గల దేవుడు అనే విషయం వారికి అర్థమైపోయింది. ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు అనే విషయం అతనికి అర్థమైంది. మొదటి సమూయేలు గ్రంథంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ హన్న దేవుని గురించి చెబుతూ ఆమె కూడా ఒక విషయాన్ని అక్కడ మాట్లాడుతూ ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో అన్న విజ్ఞాపన చేస్తూ దేవుని గురించి ఆమె చెప్పినటువంటి ఒక మాట ఏంటంటే, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, జనులను సజీవులను గాను మృతులను గాను చేయవాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే అన్న విషయం ఆమెకు అర్థమైంది. దేవుని గురించి హన్న అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన జీవాధిపతి అయిన దేవుడని, జీవమరణములు ఆయన వశంలో ఉన్నాయి అన్న విషయం ఆమెకు అర్థమైంది. జనులను సజీవులుగా మృతులుగా చేసేటువంటి వాడు, అలాగే పాతాళానికి పంపు అందులో నుంచి రప్పించుచున్నవాడు కూడా యెహోవాయే అనేటువంటి విషయం నాకు అర్థమైపోయింది. కాబట్టి కోరాహు కుమారులు దేవుని గురించి పొందుకున్న ప్రత్యక్షతలో ఒకనొక ప్రత్యక్షత ఏంటంటే, మేము నమ్ముకున్నటువంటి దేవుడు ఆయన జీవం కలిగినటువంటి దేవుడు, ఆయన జీవాధిపతి అయినటువంటి దేవుడు అన్న విషయం వారికి అర్థమైంది. తర్వాత 3వ వచనంలో దేవుని గురించి వారు పొందుకున్నటువంటి ప్రత్యక్షత ఏంటి అని మనం చూసినప్పుడు 3వ వచనం ఏమనుంది? కీర్తన 84 3వ వచనంలో, సైన్యములకు అధిపతివగు యెహోవా అని వారికి అర్థమైంది. యెహోవా ఆయన సైన్యములకు అధిపతి అనేటువంటి విషయాన్ని వారు ఎరిగి దేవుణ్ణి ఆరాధిస్తున్నట్టుగా మనం అక్కడ చూస్తూ ఉంటున్నాం. మరి దేవునికి పరలోక సంబంధమైన సైన్యం ఉంది, అలాగే ఈ భూలోక సంబంధమైన సైన్యం కూడా ఉంది. పరలోక సంబంధమైన సైన్యం అంటే దేవుని సన్నిధిలో కోటాను కోట్ల దేవదూతలు ఆయనకు మహాసైన్యంలాగా ఉన్నాయి. అలాగే ఈ భూమి మీద ఉన్నటువంటి సైన్యం ఏంటి అని మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయంలో దావీదు ఒక మాట అంటాడు. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 36వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు దావీదు మరి సౌలు రాజుతో ఒక మాట అంటాడు కదా. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయము 36వ వచనం, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగు బంటిని చంపితినే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వలె అభినయుడు. సింహం యొక్క బలము నుండి ఎలుగు బంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిష్తీయుని చేతిలో నుండి కూడా నన్ను విడిపించునని చెప్పాను. అందుకు సౌలు, పొమ్ము, యెహోవా నీకు తోడుగా నుండుగాకని దావీదుతో అన్నాడు. కాబట్టి దావీదు ఏమంటున్నాడంటే, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు. ఇక్కడ జీవము గల దేవుని యొక్క సైన్యం ఎవరు? అక్కడ కాంటెక్స్ట్ ప్రకారం అంటే ఇశ్రాయేలు జనాంగమే. కాబట్టి దేవునికి పరలోక సంబంధమైన సైన్యాలు ఉన్నాయి, ఈ భూలోక సంబంధమైన సైన్యాలు కూడా ఆయనకు ఉన్నాయి. 2వ
రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో 35వ వచనాన్ని మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఒక దేవుని దూత దిగి వచ్చి శత్రు సైన్యంలో ఉన్నటువంటి 180,000 మంది శత్రువులను చంపినట్లుగా మనం అక్కడ చూస్తాం. 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయము 35వ వచనము. 2వ రాజులు 19:35. ఆ రాత్రియే యెహోవా దూత బయలుదేరి అశ్షూరు వారి దండుపేటలో జొచ్చి 185,000 మందిని హతము చేసెను. ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై ఉండిరి. ఒక్క దేవుని దూత పరలోకం నుండి దిగి వచ్చి అశ్షూరు యొక్క సైన్యంలో 185,000 మంది సైనికులను శత్రువులను చంపినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఈ ప్రపంచంలో 800 కోట్ల జనాభా ఉన్నారు. ఈ 800 కోట్ల జనాభాను నశింపచేయాలంటే ఒక 80,000 దేవుడి దూతలు సరిపోతారు. అలాగే నిర్గమకాండంలో మనం చదువుకుంటున్నప్పుడు నిర్గమకాండం 5వ అధ్యాయంలో 2వ వచనంలో మోషే అహరోనులు ఫరో ఎదుటకు వచ్చి మా దేవుడు ఆయనను ఆరాధించడానికి మరి తన ప్రజలను తోడుకొని పొమ్మని మరి దేవుడు చెబుతూ ఉంటున్నాడు. మేమందరం పోయి అరణ్యంలోనికి వెళ్ళి మా దేవుణ్ణి ఆరాధిస్తామని మరి ఫరో ఎదుటకి మరి మోషే అహరోనులు వచ్చి మరి చెప్పినప్పుడు అక్కడ ఫరో ఏమంటాడంటే 5వ అధ్యాయం నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యంలో నాకు ఉత్సవం చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయరను. ఫరో ఏమంటున్నాడంటే అసలు యెహోవా ఎవడు, యెహోవాను నేను ఎరుగను అని చెప్పేసి. ఆ తర్వాత దేవుడు తన సైన్యమైనటువంటి ఈగలను, కప్పలను, పేగలను, మిడతలను వారి వీధికి పంపించి వారిని హింసించినట్లుగా, వారిని నశింపచేసినట్లుగా, ఆ తర్వాత యెహోవా ఎవరో ఫరోకు అర్థమయ్యేటట్లుగా దేవుడు చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని గురించి కోరాహు కుమారులు పొందుకున్నటువంటి ప్రత్యక్షత ఏమిటంటే ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా అనే ప్రత్యక్షత వారు పొందుకొని మరి సైన్యముల మధ్య యెహోవా అని చెప్పేసి ఆయన్ను ఆరాధిస్తూ ఉంటున్నారు. తర్వాత వారు పొందుకున్నటువంటి మరొక ప్రత్యక్షత ఏంటి అని మనం చూసినప్పుడు కీర్తనల గ్రంథం 84వ కీర్తన 8వ వచనంలో ఏమనుంది అంటే 2వ వాక్య భాగంలో యాకోబు దేవా చెవియొగ్గుము అని. యాకోబు దేవా చెవియొగ్గుము. యాకోబు అన్న పేరుకు మనం అర్థం చూస్తాం, మోసగాడు అని చెప్పేసి. దేవుడు మోసగాడికి దేవుడు అయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. దేవుడు మోసగాడికి దేవుడు అయినట్లుగా మనం అక్కడ చూస్తాం. మనమందరం పాపులమే, పాపులమైన మనలను ఆయన రక్షించుకొని ఆయన మనకు కూడా దేవుడు అయ్యాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనంలో మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఈ విధంగా ఉంది కదా, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినడు వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదినై
అనేటువంటి మాట. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి ఆయన ఎందుకు దిగి వచ్చాడు అంటే పాపులమైన మనలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా దిగి వచ్చాడు. అలాగే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో మనం చదువుకుంటున్నప్పుడు, మొదటి కొరింథీ మొదటి అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు 9 నుంచి లేదా 26 నుంచి 30 వచనాలు మనం చూసినప్పుడు, మొదటి కొరింథీ మొదటి అధ్యాయము 26వ వచనం నుండి 30 వచనాల వరకు మనం చదువుకుంటున్నప్పుడు, సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశపు వారైనను అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరము దేవుని ఎదుట అతిశయింపబడినట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తు యేసునందు ఉన్నారు. కాబట్టి ఏ యోగ్యత లేనటువంటి మనలను, ఎన్నిక లేనటువంటి మనలను, బలహీనమైనటువంటి మనలను, అజ్ఞానులమైనటువంటి మనలను దేవుడు తన కుమారుని లోకంలో ఆయన ఏర్పరచుకున్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవాలి. అలాగే మొదటి కొరింథీ 6వ అధ్యాయంలో 19వ వచనం లేదా 9 నుంచి 11 వచనం మనం చదువుకుంటున్నప్పుడు, మొదటి కొరింథీ 6వ అధ్యాయము 9 నుంచి 11 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, అన్యాయస్తులు దేవుని రాజ్యములకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోకుడి, జారులైనను విగ్రహారాధకులైనను వ్యభిచారులైనను ఆడంగితనముగల వారైనను పురుష సంయోగులైనను దొంగలైనను లోపులైనను త్రాగుబోతులైనను దూషణులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యములకు వారసులు కానేరరు. మీలో కొందరు అట్టివారైనది గాని ప్రభువైన యేసుక్రీస్తు నామములను మన దేవుని ఆత్మయందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడి. మనలో ఎవరు కూడా దేవుని రాజ్యములకు హక్కుదారులము లేదా వారసులము కాము. అయినను దేవుడు తన కృప ద్వారా ఆయన రాజ్యములకు వారసులుగా ఆయన మనలను ఎన్నుకున్నాడు. తన కుమారుడైన యేసుక్రీస్తు కలువరి శిలువ రక్తంలో మనలను కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా దేవుడు మనల్ని మార్చుకున్నాడు. తన పరలోక రాజ్యములకు వారసులుగా ఆయన మనలను నియమించుకున్నాడు. అలాగే ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 4 నుంచి 6 వచనాలు మనం చదువుకుంటున్నప్పుడు, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొని. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనమందరం కూడా దేవుని కుమారులు మనము మార్చబడ్డారు. యాకోబు మోసగాడే, కానీ ఆ మోసగాడికి ఆయన దేవుడు అయినట్లుగా మనమందరం పాపులమే, అపవిత్రులమే, మనమందరం కూడా క్రీస్తుకు శత్రువులుగా బ్రతికినటువంటి వారమే, మనమందరం కూడా నాశనానికి పాపులమే. అటువంటి మనలను కూడా దేవుడు ప్రేమించి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకమునకు పంపించి ఆ క్రీస్తు ద్వారా దేవుడు మనలను ఆయన కుమారులుగా మార్చుకున్నాడు. ఆయన మనకు దేవుడయ్యాడు, ఆయన మన తండ్రి అయ్యాడు, ఆయన కుమారుడుగా ఆయన మనకు అధికారమును ఇచ్చాడు. అందుకే యోహాను సువార్త మొదటి అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాసి ఉంది కదా. యోహాను సువార్త మొదటి అధ్యాయము 12వ
వచనములో తను ఎందరు అంగీకరించినో వారికందరికీ అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలవుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. పాపులమైనటువంటి మనకు ఆయన దేవుడయ్యాడు, పాపులమైనటువంటి మనము దేవుని పిల్లలము అయ్యా. కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క కలువరి శిలువ బలియాగుతున్నారు. కాబట్టి వారు జీవముగల దేవుడు అనే ప్రత్యక్షతను వారు పొందుకొని దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే వారు ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఆయన సైన్యములకు అధిపతి యెహోవా అని చెప్పేసి వారు ఎరిగి దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. అలాగే యాకోబు దేవుడు అన్న విషయం, ఆయన పాపులకు దేవుడు అన్న విషయం వారు అర్థం చేసుకొని వారు దేవుడిని ఆరాధిస్తున్నట్లుగా మన జీవితాల్లో కూడా దేవుని ప్రత్యక్షతను మనం పొందుకున్న వారిపై దేవుడు ఆయన ఏమై ఉన్నాడో, ఆయన మనకు ఏమి చేసి ఉన్నాడో, ఆయన మనకు ఏమి అనుగ్రహించి ఉన్నాడో అన్న విషయాలన్నింటినీ కూడా మనం ఎరిగిన వారిపై ఆ ప్రభువును మనం ఆరాధించేటువంటి వారిగా మనము ఉండాలి. దేవుని ప్రత్యక్షతను పొందుకున్నటువంటి వారు ఏ విధంగా వారు ప్రతిస్పందన ఉందో కూడా మనం అక్కడ చూడవచ్చు. 2వ వచనంలో ఏమంటారంటే, యెహోవా మందిర ఆవరణములను చూడగలనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. అది వారి యొక్క ప్రతిస్పందన. మరి ఈ రోజున మధ్యాహ్న కాల సమయంలో మరి మన ప్రతిస్పందన ఎలా ఉంది? దేవుని యొక్క ప్రత్యక్షత పొందుకున్నటువంటి మనం, దేవుని యొక్క మేలులను గురించి ధ్యానిస్తున్నటువంటి మనం, దేవుడు మన జీవితంలో ఆయన ఎటువంటి గొప్ప కార్యాలను జరిగించాడు, ఆయన కృపను, ఆయన ప్రేమను, ఆయన కనికరాన్ని, ఆయన క్షమాపణ పొందుకున్నటువంటి మనం ఏ విధంగా ప్రభు సన్నిధిలో మనం ప్రతిస్పందిస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేయాలి. అలాగే దేవుని పిల్లలు మన జీవితంలో అనేక సార్లు ప్రతికూలమైన పరిస్థితులు కూడా మనకు ఏర్పడుతూ ఉంటాయి. అన్నిసార్లు అనుకూలంగా మనకు ఉండకపోవచ్చు. కొన్నిసార్లు మన విశ్వాస జీవితంలో ప్రతికూలమైనటువంటి పరిస్థితులు కూడా మనకు ఏర్పడతాయి. ఇక్కడ 6వ వచనంలో మనం చదువుకున్నప్పుడు వారు బాకా లోయలో పడి వెలుగుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వారు దానిని దీవెనలతో కప్పును అనేటువంటి మాట. ఈ బాకా లోయ అది ప్రమాదకరమైనటువంటి లోయ. అందులో మరి రాళ్ళు అవి ముళ్ళులాగా ఉంటాయి. అది కాళ్ళకు గుచ్చేటువంటి విధానంలో ఆ ప్రయాణం అది ఉంటాం. ఆ లోయ గుండా ప్రయాణం చేయడం అనేటువంటిది అంత సులువైందేమీ కాదు. అందులో ఉన్నటువంటి రాళ్ళని కూడా అవి కాళ్ళకు గుచ్చుకొని మరి రక్తాలు కారేటట్లుగా ఆ కాళ్ళను గాయపరిచేటట్లుగా లోయ అనేటువంటిది ఉంటుంది. అది అంత అనుకూలంగా ప్రయాణం చేయడానికి అది ఉండదు. అలాగే కోరాహు కుమారుల యొక్క జీవితాలలో ఏర్పడినటువంటి ప్రతికూలమైన పరిస్థితులు ఏంటంటే, ఒకానొక సమయంలో మరి వారి తండ్రి అలాగే వారి సంబంధికులందరూ కూడా మరణించినట్లుగా మనము చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు మరి కోరాహు తండ్రి అలాగే మరికొంతమంది అక్కడ మరణించినట్లుగా మనము చూస్తాం. సంఖ్యాకాండము 16వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు మొదటి వచనం నుంచి మనం చదువుకుంటున్నప్పుడు లేవీకి ముని మనవడును కహాతుకు మనవడును ఇస్సారు కుమారుడకు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారుడైన దాతాను అబీరామును పేలేతు కుమారుడైన ఓమును యోచించుకొని ఇశ్రాయేలీయులలో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు,
ఈ సర్వ సమాజంలోని ప్రతివాడు పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా వెచ్చించుకొనుచున్నారనగా మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతోనూ వాని సమాజముతోనూ ఉండెను. ఒకానొక రోజున ఈ కోరహు, దాతాను, అబీరాములు అనేటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు, అలాగే మరికొంతమంది మోషే అహరోనుకు వ్యతిరేకంగా వారు తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత వారందరూ కూడా దేవుని ఉగ్రతకు గురి అయినట్లుగా మనం అక్కడ చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 23 నుంచి, అప్పుడు యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను, కోరహు, దాతాను, అబీరాముల యొక్క నివాసముల చుట్టుపక్కల నుండి తొలగిపోవుడని జనసమూహముతో చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇశ్రాయేలీయుల పెద్దలు అతని వెంట వెళ్ళిరి. అతడు ఈ దుష్టుల గుడారముల యొద్ద నుండి తొలగిపోడి, మీరు వారి పాపములన్నిటిలో పాలివారిని నశింపగలిగినట్లు వారికి కలిగినదేది ముట్టకుడి అని ఆ సమాజముతో అనేవి. కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాసముల యొద్ద నుండి ఇటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారముల ద్వారముల నుంచి మోషే ఈ సమస్త కార్యములను చేయడం యెహోవాను పంపెననియు, నా అంతట నేనే వాటిని చేయలేదనియు దీని వలన మీరు తెలుసుకుందురు. మనుషులందరికీ వచ్చు మరణము వంటి మరణము వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే, వీరికి కలిగిన ఎడలను యెహోవాను పంపలేదు. అయితే యెహోవా గొప్ప వింత పుట్టించుట వలన వారు ప్రాణములతో పాతాళములో పోనున్నట్లు భూమి తన నోరు తెరిచి వారిని వారికి కలిగిన సమస్తమును మృంగి వేసి ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేసిరని మీకు తెలియలేను. అతడు ఆ మాటలన్నీ చెప్పి శామించిన గానే వారి క్రింది నేల నెరవేర్చెను. భూమి తన నోరు తెరచి వారిని, వారి కుటుంబములను, కోరహు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారు వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళంలో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఇది కోరహు అలాగే తన సంబంధులందరూ కూడా మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడాన్ని బట్టి వారందరూ కూడా సజీవులుగానే పాతాళంలో వారు నశించిపోయినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. ఇప్పుడు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి దేవుని ఉగ్రతకు గురి అయినటువంటి ఆ కోరహు యొక్క కుమారులే ఈ 84వ కీర్తన రాసినటువంటి వారు. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతికూలమైన పరిస్థితి ఏంటి అంటే, ఏ దేవుడైతే తమ తండ్రిని చంపాడో ఇప్పుడు ఆ కుమారుడు అదే దేవుణ్ణి తమ దేవుడిగా కలిగి ఉండి అదే దేవుణ్ణి ఆరాధించేటువంటి ప్రజల గుంపులో వారు చేరి ఆ దేవుణ్ణి వారు మహిమపరుస్తూ ఉంటారు. ఒకవేళ మనం వారి స్థానంలో ఉంటే కదా, దేవుడు మా నాన్ననే చంపేశాడు కాబట్టి ఆ దేవుడు మాకెందుకు అని మనము దేవుని వ్యతిరేకించి మనం దూరము అయిపోయేవారేమో. కాబట్టి వాళ్ళ తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా, ప్రతికూలమైన పరిస్థితుల జీవితాలు ఏర్పడినప్పటికీ కూడా వారు యెహోవాను తమ దేవునిగా కలిగి ఉన్నారు. దేవుణ్ణి ఆరాధించే ప్రజల గుంపులో వారు నిలిచి ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు కీర్తనల గ్రంథంలో కొన్ని కీర్తనలు కూడా వారు రాసినట్లుగా మనము చూస్తాం. 42వ కీర్తన, అలాగే 44 నుంచి 49 కీర్తనల వరకు, 84వ కీర్తన, 85వ కీర్తన, 87, 88 ఈ కీర్తనలన్నిటిని కూడా రాసినట్టున్నారు ఆ కోరహు యొక్క కుమారులు. కాబట్టి అనేక సార్లు మన జీవితంలో అన్ని అనుకూలంగా ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఆరాధిస్తాం, ఆయన నామాన్ని మనము మహిమపరుస్తాం. ఏవైనా కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలోకి వచ్చినప్పుడు ఇక దేవుణ్ణి ఆరాధించడం పక్కన పెడతాం, ప్రార్థన చేయడం పక్కన పెడతాం, అసలు ఆయనతో సహవాసం చేయడమే మనం దూరము పెడతాం.
కాబట్టి ఇక్కడ కోరాహు కుమారులు వాళ్ళ జీవితాలను ప్రతికూలమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా వారు దేవుని సన్నిధిలో వారు నిలుచుకున్నారు. దేవుని ఆరాధించే ప్రజలుగా వారు ఉన్నట్లు మనము చూస్తూ ఉన్నాం. అలాగే కొత్త నిబంధనలు మనం చదువుకుంటున్నప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు కొత్త నిబంధనలో అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు అపోస్తుల కార్యం 12వ అధ్యాయంలో మనం చదువుకుంటున్నప్పుడు ఆ మొదటి 2 వచనాలలో దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారంగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఇక్కడ ఏం జరిగిందంటే యోహాను సహోదరుడైన యాకోబును రాజైన హేరోదు ఖడ్గముతో చంపించేశాడు. నా సహోదరుని దేవుడు కాపాడలేకపోయాడు అని చెప్పేది యోహాను అనే నిరాశ చెందలేదు. భక్తి జీవితంలో ఆయన వెనక్కి వెళ్ళిపోలేదు. ఇక దేవుడితో నాకేం పని లేదు, ఇక దేవుడు నాకెందుకులే ఆయన చెప్పేసి ఆయన వెనుకడుగు వేయలేదు. కానీ తన సహోదరుడు తన కన్నుల ఎదుటనే ఆయన ఖడ్గంతో చంపబడినా కూడా ఆయన విశ్వాసంలో వెనుకడుగు వేయకుండా నిరాశలో కూరుకొనిపోకుండా ఆయన దేవుడిలో ముందుకు కొనసాగి ఆ తర్వాత ఆయన యోహాను సువార్తలు, తర్వాత యోహాను పత్రికలు 3, అలాగే ప్రకటన గ్రంథం అనేటువంటి బైబిల్ చివరి పుస్తకాన్ని ఈ 5 పుస్తకాలను ఆయన రాసినట్లు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి తన సహోదరుని దేవుడు కాపాడలేకపోయాడు. ఏ రోజు మరి తన తమ్ముడిని తన సహోదరుని ఆయన ఖడ్గముతో చంపివేశాడు కదా, నా సహోదరుడే మరణించాడు కదా అని ఆయన వెనకడిగేది వేరేది కాదు. ఆయన దేవుని ఎడల ఆయన విశ్వాసంతో ముందుకు కొనసాగినట్లుగా, దేవుని కొరకు జీవించినట్లుగా, దేవుని కొరకు గొప్ప సాక్షిగా పనిచేసినట్లుగా, అలాగే ఆయన ఈ యొక్క 5 పుస్తకాలను ఆ తర్వాత కాలం ఆయన రాసినట్లుగా ఆయన ఎన్నో ప్రదేశాలను సేవ చేసినట్లుగా మనం అక్కడ చూస్తూ ఉంటాం. అలాగే కోరాహు కుమారుడు కూడా తమ తండ్రిని కోల్పోయినప్పటికీ కూడా, తమ తండ్రి దేవుని కొరకు గురైనప్పటికీ కూడా వారు దేవుని నుంచి దూరమైపోలేదు. కానీ వారు దేవునిలోనే నిలిచి ఉండి వారు దేవుని ఆరాధించే ప్రజలుగా, దేవుని మహిమపరిచే ప్రజలుగా, అలాగే దేవుని కోసం వారు పనిచేసినట్లుగా మనము చూస్తూ ఉంటాం. అలాగే మన జీవితాలలో, మన భక్తి జీవితంలో అనేక సార్లు ప్రతికూలమైన పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి ఆరాధించే ప్రజలు ఉండాలన్నది అది ప్రభు యొక్క చిత్తము అయి ఉన్నది. తర్వాత 10వ వచనంలో మరొక మాట అంటారు కదా, కీర్తనల గ్రంథం 84వ కీర్తన 10వ వచనంలో కోరాహు కుమారులు మరొక మాట అక్కడ అంటారు కదా, నీ ఆవరణలలో 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. ఇక్కడ భక్తిహీనుల గుడారం అంటే అర్థం ఏంటంటే వారి తండ్రి యొక్క నివాసం, వారి తండ్రి యొక్క నివాసమే. కాబట్టి ఆ భక్తిహీనుల గుడారంలో నివసించిన కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద నివసించు నాకు ఇష్టం అని చెప్పేసి వారు చెప్పినట్లు మనము చూస్తూ ఉంటాం. అప్పుడు చివరిగా ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా దేవుడి కొరకు మనం బ్రతికినప్పుడు దేవుడు మనకు ప్రతిఫలాన్ని ఇస్తారని చెప్పేసి అన్నాం కదా. దేవుడి నుంచి మనం కలిగి ప్రతిఫలం ఏంటి అని మనం చూసినప్పుడు కీర్తన 84:11 వచ్చినప్పుడు దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థంగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. అప్పుడు సూర్యుడు ఎప్పుడు అవసరం వస్తాడు అంటే చీకటిలో ఉన్న వారికి వెలుగునివ్వడానికి సూర్యుడు అవసరం వస్తాడు. అలాగే కేడం అంటే భద్రపరుచుకునే కవచం లాంటిది. కాబట్టి ఎవరైతే ప్రతికూలమైన పరిస్థితుల్లో కూడా ఆయన ఆరాధించే ప్రజలు వాళ్ళు ఉంటారో, ఆయన కోసం ఎవరైతే నిలబడతారో వారికి దేవుడు
పురుడుగా కేడముగా ఆయన వారికి ఉన్నారు అన్న విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకము చేసుకోవాలి. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో దేవుని ప్రత్యక్షతను అనుదినము పొందుకున్నటువంటి మనము ఆ దేవుడిని మనము ఏ విధంగా ఆరాధిస్తూ ఉన్నాం, దేవుని మాటలు మనం ఏ విధంగా ప్రతిస్పందిస్తూ ఉంటున్నాం, ఆయన ఏమై ఉన్నాడు, ఆయన మనకు ఏమై ఉన్నాడు, ఆయన మన జీవితంలో చేసిన గొప్ప కార్యాలతో అవన్నీ కూడా ఒకసారి మనం జ్ఞాపకం చేసుకొని వాటిని బట్టి మధ్యాహ్న కాల సమయంలో ఆ ప్రభు యొక్క నామాన్ని ఆరాధించి మనమందరం కూడా నామాన్ని నడపరచుదాం. ఆయన జీవం గల దేవుడని, ఆయన సైన్యంలో అధిపతి దేవుడని, ఆయన పాపులకు దేవుడని, నశించిపోతున్న మనలను రక్షించుకొని ఆయన కుమారులు మనల్ని ఏర్పరుచుకున్న దేవుడని, ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడని, తన ప్రాణం కంటే విన్నగా ఆయన మనల్ని ప్రేమించినటువంటి దేవుడని, ఆయన కలువరి రక్త ప్రోక్షణ ద్వారా ఆయన పరిశుద్ధపరిచిన దేవుడని, ఆయన నీతిమంతులుగా తీర్చిన దేవుడని, దేవుడి రాజ్యములకు చేరడానికి ఏ యోగ్యత లేని మనలను ఆయన యోగ్యులుగా మార్చిన దేవుడని, ఈ లోకంలో ఎంతోమంది జ్ఞానులు, బలవంతులు, గొప్ప వంశపుత్రులు ఎంతోమంది ఉంటా ఉంటుండగా వారందరినీ కాదని ఏ యోగ్యత లేని మనలను ఆయన బిడ్డలను ఏర్పరచుకున్న దేవుడని విషయాన్ని మనం వేదిక వారమై ఆ ప్రభువును స్తుతించి ఆరాధించి ఆయన నామాన్ని మనం అందరం కూడా కనపరచుకోవాలి. దేవుని మాటలు దీవించిన కాక ఒకరి తర్వాత ఒక ప్రతి మాటను ప్రభువును ఆరాధించి కనపరచుదాం.